నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కాలువలకు త్వరగా పూర్తి చేసి మండలంలోని అన్ని గ్రామాలకు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అయితే కాలువలు పూర్తి కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని మన విప్పర్తి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పుట్టంగంటి రూపకల్పన చేసిన అతనిలో చాలా సీనియర్ ఇంజనీరు. అతనితో మేము ఏర్పాటు చేసినాం. ఏమైనా ఏర్పాటు చేసినాం, మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, డిపార్ట్మెంట్ల ద్వారా కదిలియాలి, ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ద్వారా దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని పిలిపించి కిష్టాపురం అక్కడ అంజనేయులు వాళ్ళు, తర్వాత ఇప్పటికి బూర్దింగే వాళ్ళు, తాళ్ళవిల్లాంకడి అజయ్ కుమారు, ఇప్పటికెళ్ళి మనోహర్ రెడ్డి వాళ్ళు, అదేవిధంగా తాళ్ళవిల్లాంలో ఊకొండి, ఈ రకంగా మేము దాదాపు ఒక 40-50 మంది ఎస్ఎల్బిసి పోయి అక్కడ ఎస్సీ గారిని, సిఈ గారిని, అందరినీ డిపార్ట్మెంట్ దాదాపు 40-50 మందిని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూర్చోబెట్టి ఆ రూపకల్పన చేసినప్పుడు ఎన్ని వేల ఎకరాలకు ఇక్కడ ఆనాడు చూపించారు. అది ఏమైంది అని అడిగినప్పుడు గత ప్రభుత్వంలో మరి అక్కడక్కడ అటే తీసుకెళ్ళి తప్ప ఇది పక్కకు పెట్టిరని చెప్పడం జరిగింది. గ్రామానికి ఒక సీసీ రోడ్ కావాలి, లేదా ఆ ఊరికి ఒక బడి కావాలి, లేదా ఒక హాస్పిటల్ కావాలి, ఒక వాతావరణం సాగునీటి ప్రాజెక్టు కావాలి, తాగునీరు ప్రాజెక్టులు కావాలని అడగట్లే. నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, ఏమిస్తారు, నా కులానికి 100 ఉన్నాయి, ఏమిస్తారు. ఈ పరిస్థితికి మనం దిగజారినాం. దీన్ని బట్టి ఈ రోజున్నటువంటి నాయకులు కూడా అదే విధంగా 5 ఏళ్ల కోనాడు ఓటుకు 100-50 ఇస్తుర్రా, ఆ ప్రాజెక్టులు అవసరం లేదు, ఆ ప్రజల బతుకు అవసరం లేదు, వాళ్ళు కూడా కాలం వెళ్ళ తీసుకొని పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనము ఖచ్చితంగా పోరాడి మన ప్రాంత అభివృద్ధి కావాలంటే నీళ్లు ఉన్నప్పుడే. మనిషి జీవనానికి కావాల్సింది గాలి, నీరు, ఇవి ప్రధానం. అవి లేనప్పుడు మనం ఏం జీవించలేం, బతకలేం. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలైంది, ఎటేటో సుడిగాలు తిరుగుకుండా పోతుంది. ఈ రోజు వచ్చిన చివరి ప్రయత్నంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి ప్రత్యేకంగా పోయే విధంగా చాలా మంది ఇక్కడ ఉన్న రైతు మిత్రులు, కొందరు పెద్దలు ఒక ఆలోచన చేసి ఇది ఒక రాజకీయ పార్టీ వేదికగా కాకుండా ఒక రైతాంగ స్వచ్ఛంద సంస్థగానే ఏర్పాటు చేసి ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఉమ్మడి ఉద్యమాలు చేయాలనే ఆలోచనతో గత 15 రోజుల నుంచి